ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేసి 1 మంత్ అవుతుంది. సో, ఎందుకంటే ఎలాంటి అప్‌డేట్ లేదు కాబట్టి నేను ఎటువంటి వీడియో అయితే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ డి కోర్ట్ కేస్ అయితే అసలకి నిన్నైతే ఎలాంటి హియరింగ్ అయితే జరగలేదు. సో, మనకేందంటే ఈ హైకోర్టుకు సంబంధించి హాలిడేస్ అయితే ఉన్నాయన్నమాట. జూన్ 5 దాకా. సో, వీళ్ళందరూ కావాలని జెప్పేసే మనకి ఈ హాలిడేస్ టైమ్‌లో హియరింగ్ డేట్ ఇచ్చారా? లేదా? అనేది అర్థం గావట్లేదు. పోతే కొన్ని ఎమర్జెన్సీ కేసులనేది హియరింగ్ చేస్తారు కాంట్రాక్ట్ జడ్జెస్‌తో. కానీ ఇలా అది గూడా జరగలేదు. నిన్న ఎటువంటి లైవ్ స్ట్రీమ్స్ గాని, లైవ్ స్టేటస్ ఎటువంటివి రాలేదు. సో, మనకైతే కోర్టు హాలిడే గాబట్టి ఇది మనకి ఒక జూన్ 5 తర్వాతయితే హియరింగ్ జరగొచ్చు మళ్ళీ. సో, మన డీటెయిల్స్ ఈడ నైట్ చూసాను నేను. ఎలాంటి అప్‌డేట్ అయితే లేదు. సో, సేమ్ మనకి 22 డేట్ అలాగే ఉంది. పెండింగ్ అనేది అలాగే ఉంది. ఎలాంటి అప్‌డేట్ అనేది మనకైతే రాలేదు. ఒకవేళ మనకి ఈ సీసీఐ రిజల్ట్స్ వరకి ఆపి నార్మల్ జనరల్ రిజల్ట్స్ ఇచ్చినా గాని వాళ్ళు పీఈటీ అయిపోయేలోపు మన కేస్ అనేది ఏదో ఒకటైతే డిసైడ్ అవుతుంది. సో, అందరి రిజల్ట్స్ ఆపేశారు. అందరి రిజల్ట్స్ ఆపేస్తే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మన ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పీఈటీ అయ్యి మళ్ళీ వాళ్ళది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కొచ్చే టయానికి చాలా డిలే అవుతుంది. మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందనేది మనకైతే ఐడియా లేదు. సో, ప్రెజెంట్ మన ఇది ప్రాబ్లమ్ ఉంది గాబట్టి ఓల్డ్ సీసీఏ, న్యూ సీసీఏ వాళ్ళకి సో, మన సీసీఏ వాళ్ళు ఎవరికి హోల్డ్ చేసినా గానీ నార్మల్‌గా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రిజల్ట్స్ అయితే ఇచ్చేసినా బాగుండు. కానీ వాళ్ళయి గూడా ఇవ్వకుండా ఆపుతున్నారు. మేబీ మనకి జూన్ 5 తర్వాతయితే మనకి స్టేటస్ అయితే మళ్ళీ అప్‌డేట్ అయితే అవుతుంది. సో, అప్పుడైతే మనకి హియరింగ్ అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. సో, మేబీ ఈసారి జరిగే హియరింగ్‌లో ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చిద్దనుకుంటున్నా. బట్ నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా వచ్చిద్దని చెప్పలేను. చూద్దాం మనకి ఏ విధంగా ఇది జడ్జిమెంట్ వస్తుంది ఏందనేది. ఐ థింక్ నాకు తెలిసి మాత్రం 5 తర్వాతయితే కంపల్సరీగా జడ్జిమెంట్ అయితే ఫైనల్‌గా ఇస్తారనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది టైము. చాలా లేట్ అయిపోయింది గాబట్టి. ఎందుకంటే మనకి 24 నోటిఫికేషను, రేపు 25 నోటిఫికేషన్ గూడా ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి. సో, అదే విధంగా 26 నోటిఫికేషన్‌లో ఇప్పుడు మనకి ఏఎల్‌పీ వచ్చింది, టెక్నీషియన్ వచ్చింది. సో, మళ్ళీ మనకి గ్రూప్ డి వస్తది గదా! ఎన్‌టీపీసీ అన్నీ వచ్చిన తర్వాత. సో, మళ్ళా అయన్నీ జరగాలంటే మనకు కంపల్సరీ ఈ నోటిఫికేషన్ క్లోజ్ చేస్తే గాని మిగతా వాటికి మనకి కుదరదు. సో, అందుకని జెప్పేసి వీళ్ళైతే ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. సో, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది నాకు కామెంట్‌లో పెట్టండి. సో, ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి మన ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేసి 1 మంత్ అవుతుంది. సో, ఎందుకంటే ఎలాంటి అప్‌డేట్ లేదు కాబట్టి నేను ఎటువంటి వీడియో అయితే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయలేదు. సో, ఏదైనా అప్‌డేట్స్ వస్తే మాత్రం నేను కంపల్సరీగా అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడే చూసినా గానీ జెన్యూన్ వీడియోసే పెట్టుకుంటాము. ఏదో ఒక టాపిక్ తీసుకొని ఏదో చిన్న చిన్నగా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం అయితే చెయ్యము గదా! సో, అందుకని ఎటువంటి అప్‌డేట్ లేకపోవడం వల్ల నేను 1 మంత్ నుంచయితే వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో, యెస్టర్‌డే హియరింగ్ జరిగిద్దని అనుకున్నాము. నైట్ దాకా వెయిట్ చేసాం. సో, ఎటువంటి స్టేటస్ లేదు. సో, దానివల్ల నేను ఇయాల వీడియో చేసి పెట్టాల్సొస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. సో, 5థ్ తర్వాతయితే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిద్దని అయితే అనుకుంటున్నాను. సో, ఏదన్నా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.